పేరులో ఒక అర్థం మాత్రమే ఉంటుంది. కానీ ఈవిడ పేరులో తుఫానికి ముందు, తుఫానికి తర్వాత అన్నట్లుగా ఉంటుందన్నమాట. మంచి వాళ్ళకి చల్లని మేఘంలా కనిపిస్తుంటుంది. ఎవరైతే నోటి దురుసు ఉన్న వాళ్ళకి మాత్రం థండర్‌లా తాట తీసేస్తది. ఖైరతాబాద్ రాజకీయాల్లో చర్చాంశనీయంగా మారిన పొలిటికల్ ఫైర్ బ్రాండ్ తాండ్ర మేఘన గారు. తాండ్ర మేఘన గారు సాధారణంగా కూల్‌గానే ఉంటారు. అంటే కేసీఆర్ గారిని, అంటే బాబు కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని ఎవరైనా ఒక్క మాట అన్నా, పార్టీని ఎవరైనా దూషించినా ఇక వాళ్ళకి దబిడిదిబిడే. పార్టీ పరువుకి భంగం కలిగితే సహించని ఈ కమిటెడ్ నాయకురాలు ఖైరతాబాద్ పోరులో ఎలాంటి వ్యూహాలతో ఉన్నారో, కాంగ్రెస్ నాయకులపై, వారి అడ్మినిస్ట్రేషన్‌పై ఈమె దూకుడు ఎందుకు పెరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకే. నమస్తే అండి మేఘన గారు. నమస్తే. బాగున్నారా? బాగున్నాను సార్. ఓకే. చాలా హ్యాపీగా ఉందండి మీరు ఇక్కడికి వచ్చినందుకు మా స్టూడియోకి. థ్యాంక్ యూ. సో మేఘన గారు, మీ రాజకీయ ప్రవేశం, నేను డైరెక్ట్‌గా పాయింట్ కోసం మీ రాజకీయ ప్రవేశం గురించి చెప్పండి నాకు. రాజకీయ ప్రవేశం అంటే నేను యాక్చువల్లీ జాబ్ చేసేదాన్ని మన సికింద్రాబాద్‌లో. అప్పుడు మాయని నరసింహారెడ్డి గారు ఉద్యమం నడుస్తుంది. ఇంకా మార్నింగ్ 10:00 నుండి ఈవినింగ్ 5 వరకు నేను ఒక ఆఫీస్‌లో జాబ్ చేసేదాన్ని. నార్మల్ సాధారణంగా హౌస్ వైఫ్ ఎట్లనో అట్లా ఉండేదాన్ని. ఇంట్లో నచ్చదనమాట పాలిటిక్స్ ఇట్లా అట్లా. అత్త మామయ్య మీద ఉండేదాన్ని. ఓకే ఫైన్ అని ఒకరోజు మన పద్మరావు నగర్‌లో నా ఆఫీసు. నేను ఖైరతాబాద్ నుండి సికింద్రాబాద్‌లో బస్ దిగి అక్కడి నుండి ఒక ఆటో ఆహ్, ఎక్కెళ్ళాలి. ₹5 తీసుకుంటుంది. అక్కడ ఉద్యమం ఉంది కొంచెం రైలు రోకో అది ఇది. ఏంది ఇది అని చెప్పేసి నిలబడి చూసా. నాకేందంటే ఏదన్నా మన క్రికెట్ అయినా క్రికెట్ చాలా ఇష్టం. క్రికెట్ అయినా మన పిల్లలు ఏదన్నా క్రికెట్ అంటే బ్యాటింగే ఇష్టం అనుకుంటా. బ్యాటింగ్ ఇష్టం. బౌలింగ్ చేసినా గాని ఏసి నేను అదే అంటున్నా, బ్యాటింగే. ఎవరు ముంగట బ్యాటింగ్ ప్రత్యర్థి ఏ విసిరినా గానీ ఏసి చంపుడే. పట్టుకున్నాడు అంతే సిక్సే మొత్తం. అయితే ఇక ఒకరోజు అక్కడ నిల్చున్న శ్రీనివాస్ అన్న అని అల్వాల్లో ఉంటాడు ఉద్యమకారుడు జ్యోతక్క. వాళ్ళు అమ్మ ఈడ ఎందుకు నిలబడ్డావు అని. ఏమైతుందన్నా ఇది అని మాట్లాడితే ఇట్లా అని ఇంకా వాళ్ళతో పాటు వెళ్ళిపోయినా. అంటే ఇక ఆఫీస్‌కి అని చెప్పడము, కొన్ని దాన్లలో ఉద్యమాలలో ఎళ్ళడం చేయడం అట్లా అట్లా నాకు నయని కాక పరిచయం అయింది. ఆయన మంచి నాకు పుష్ చేసారు. అంటే రాజకీయం ఏంది అనేది. అంటే ఆయన ద్వారానే నా గాడ్ ఫాదర్ ఆయననే నయని నరసింహారెడ్డి. ఇంగా అట్లా 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 మెల్లగా ఆఫీస్ టైమ్‌లో ఒక 1 అవర్, 2 అవర్స్ ఎళ్ళడం, చేయడం. లంచ్ అని చెప్పి బయట అని చెప్పేసి మన ఓయూలో పిల్లలు ఆ రోజు ఉద్యమం అప్పుడు ఎట్లుంది అట్లా అట్లా ఈ ఇంట్లో చెప్పేసి నేనెళ్తా. నాకు అప్పటి వరకు నాకు తెలవదు. నేనేం జేయాలనుకుంటున్నా ఏదో పొద్దున్న లేసి ఇంట్లో పని చేయడం, ఆఫీస్‌కెళ్ళడం, ఇంటికి రావడం అదే అయిపోయింది. అంటే కిచెన్ నుండి ఏకంగా ఇప్పుడు ఫైర్ బ్రాండ్ స్థాయికొచ్చేసినాం. అంతే. ఇగ అట్లా నేను నా జర్నీ స్టార్ట్ చేశా పొలిటికల్‌లో. పొలిటికల్ వచ్చి కూడా నేను ఏ రోజైనా ఏడ సమస్య ఉందంటే 100% మరి ఎట్లా బ్యాలెన్స్ చేస్తుర్రు ఇంటిని, మీ పొలిటికల్ అంటే డ్యూయల్ రోల్? నేను 100 అంటే ఆడదానికి అన్నీ సాధ్యమండి. చేయాలనుకుంటే అన్ని బ్యాలెన్స్ చేయొచ్చు. ఇప్పుడు నాది వేరు. నాది చాలా వేరు. ఎందుకంటే నేను ఇంటిని బ్యాలెన్స్ చేయాలి. ఎందుకంటే కొద్దిగా హస్బెండ్ కొద్దిగా హెల్త్ బాగుండదు. ఆయనను కూడా ఒక బేబీ లాగానే చూసుకోవాలన్నమాట. పిల్లలని, హస్బెండ్‌ని ఇంకా కొన్ని బాధ్యతలున్నాయి. కొంత అంటే తమ్ముడు భార్య చనిపోయింది. వాళ్ళ పిల్లలు కూడా నేనే హ్యాండిల్ చేయాలి కాబట్టి ఆడపిల్లలు ఉన్నారు. హాస్టల్‌లో ఏసినా. వాళ్ళని కూడా నేనే హ్యాండిల్ చేస్తా. అంటే అన్నీ నేను హ్యాండిల్ చేస్తా. నేను చాలా అంటే స్టామినా ఎక్కువుంది. నాకు పౌరుషం ఎక్కువ. ఎందుకంటే తెలంగాణ గడ్డ మీద తెలుస్తూనే పుట్టిన ఉంది. పౌరుషం ఎక్కువ. పౌరుషం ఎక్కువ. కారం ఎక్కువ తింటారు. చాలా పచ్చళ్ళు బాగా చేస్తా. రోట్లేసి రుబ్బుతా. మనుషులను కూడా అట్లా రుబ్బుతా. అదే అంట, అక్కడ రోట్లేసి రుబ్బుతారు, ఇక్కడ బయటికి వచ్చేసేసి ఏదన్నా నోట్లేసి రుబ్బేస్తారు. అంతే. అది. మీకు బీఆర్ఎస్ అంటే ఎందుకంత అభిమానం? ఎందుకంటే బాపు కేసీఆర్ గారు ఇప్పుడు మనం ఏ నిస్వార్థంగా బయటికొచ్చి ఆయన ఉన్న పదవులు అన్ని వదులుకొని ఇప్పుడు ఎవరికైనా ఒక పదవి ఉంటే సంపాదించుకోవాలి, నా పిల్లలకు పెట్టుకోవాలి, నా భార్యకు పెట్టుకోవాలన్న నినాదంతోటి ఉండాలి ఎవరైనా. మామూలు పర్సన్ ఉండనియండి, గొప్ప కోటీశ్వరుడు ఉండదు. ఎంతసేపు నా ఫ్యామిలీ అని చూస్తారు. కానీ
కేసీఆర్ గారు ఆ రోజు వేసిన స్టెప్ నేను సచ్చుడో తెలంగాణ వచ్చుడో అన్న దాంతో భార్యని పిల్లలను పక్కన పెట్టేసి తెలంగాణ కోసం ఒక స్టెప్ వేసిండు కదా. అంటే ఉట్టి ఈ తెలంగాణ వచ్చింది ఉట్టి కేసీఆర్ తెచ్చిట. కేసీఆర్ 1200 మంది పిల్లలు త్యాగం కూడా ఎప్పుడు కేసీఆర్ గారు నేనే తెచ్చినాను. ఇంకోటి మీరు 69లో చూసిండ్రు ఇదే తెలంగాణ ఫైట్, 72లో చూసి అప్పుడు ఎందుకు రాలేదు? ఎందుకనంటే ఏదే కానీ మనం చెట్టు పెట్టినా కానీ ఆ చెట్టు ఎదగాలంటే దాన్ని నీళ్లు పోసి దాన్ని ఎంతో పెంచాలి. మనం ఇల్లు కట్టాలన్నా పిల్లలు చాలా గట్టిగా ఉండాలి. అస్సంటి పిల్లలు మన కేసీఆర్ గారు. కేసీఆర్ గారు నేను అది బాగా నమ్ముతా. ఆయన ఏంది అని అంటే ప్రాణానికి కూడా లెక్క చేయకుండా నవంబర్ 29లో ఏదైతే దీక్ష పట్టిందో ఆ దీక్షకు దిమ్మ తిరిగి సెంట్రల్ గవర్నమెంట్ ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ డిసెంబర్ 9న ఏదైతే డిక్లరేషన్ ఇచ్చిందో అప్పుడు ఇంకా బూస్ట్ వచ్చింది చాలా మంది. సో మళ్ళీ అదే క్వశ్చన్, కేసీఆర్ ఒకరే తీసుకొచ్చిండా? కేసీఆర్ గారు ఒక్కరే ఇది తెచ్చింది. నేను చెప్పిన మాట కాదు, నేను అడుగుతున్న మాట కాదు. ఎన్నో సందర్భాల్లో మీ బీఆర్ఎస్ నాయకులే టీఆర్ఎస్ తెలంగాణను తీసుకొచ్చింది, కేసీఆర్ తెలంగాణను తీసుకొచ్చిండు అంటే వేరే వాళ్ళు ఎవరు లేరా తీసుకొచ్చిన వాళ్ళు? ఉద్యమకారులు అందరూ ఏకమైతే ఆ ఏకం చేసింది కేసీఆర్ గారు కదా. నేను ఇప్పుడే చెప్పిన ఒక ఇల్లు కట్టాలంటే పునాది గట్టిగా ఉండాలా, పునాది స్ట్రాంగ్ ఉంటేనే మన ఇల్లు నిలబడుతుంది. అటువంటి పునాది కేసీఆర్ గారు అయ్యింది. సో ఇప్పుడు తెలంగాణ వచ్చినట్టేనా? తెలంగాణ వచ్చిన తెలంగాణని మళ్ళా కాంగ్రెస్ రాని, ఎందుకంటే ఆ రోజు తెలంగాణ డిక్లరేషన్ రాగానే మళ్ళీ రివర్స్ తీసుకుంటాను సోనియా గాంధీ ఏదైతే చేసిందో దానికి ఒక బిడ్డ బలయ్యిండు. మన యాదయ్య మహేశ్వరం బిడ్డ యాదిరెడ్డి అని ఆయన బలైపోయింది. వద్దు ఆయన లెటర్లో యాదిరెడ్డి మన సోనియా గాంధీ పేరు పెట్టుకొని చనిపోయిండు. ఆ రోజు అట్లా చేసిండు. మళ్ళా తెలంగాణ వచ్చింది కదా అని సంబరం చేసుకొని తెలంగాణ డెవలప్మెంట్ కోసం మెట్టు మెట్టు ఎదుగుతుంటే మళ్ళా కాంగ్రెస్ చేతిలో పోయింది. ఇప్పుడు అనిపిస్తుంది మళ్ళీ ఇప్పుడు ఇంకా స్ట్రాంగ్ ఉద్యమం కావాలా, ఇప్పుడు మళ్ళీ మా తెలంగాణ మేము గుంజుకోవాలని. ఇప్పుడు ఇంకెంత మంది చావులు కావాలా? ఇప్పుడు చావం. అప్పుడు చనిపోయిండ్రు మా పిల్లలు, అప్పుడు త్యాగాలు బాగా చేసి ఇప్పుడు మేము కూడా చాలా స్ట్రాంగ్ అయినాం. ఉద్యమం మళ్ళీ ఉద్యమం అంటారు కదా. ఉద్యమం ఇప్పుడు మాది మా వచ్చిన తెలంగాణ మళ్ళా కర్ణాటక పాలవుతుంది, మళ్ళా ఢిల్లీ పాలవుతుంది. ఈ ఢిల్లీ నుండి కర్ణాటక నుండి గుంజుకరావడానికి ఉద్యమం చేస్తాం, కానీ ప్రాణత్యాగం చేయం. కావాల్సి వాళ్ళ తాట తీస్తాం కానీ ప్రాణత్యాగం అయితే చేయం. మరి మొన్న పాపం ఒక బీసీ బిడ్డ సాయి ఈశ్వర్ అని చెప్పేసి తల్లి తండ్రి కాల్చుకొని చనిపోయిండు. మరి దీన్ని ఎట్లా చూస్తాం? మరి దాన్ని 100% చాలా బాధాకరం. అది ఎవ్వరే కానీ ప్రాణత్యాగం చేస్తే ఇప్పుడు బీసీ 42 20% ఉన్న బీసీ రిజర్వేషన్ ని 42% చేస్తా అన్న రాహుల్ గాంధీ బాగానే ఉన్నాడు. అది విన్న సూర్యాపేటలో అందరూ బాగానే ఉన్నారు. ఈ బీసీ బిడ్డ చనిపోకుండా ఫైట్ చేసేది ఉంది. ఫైట్ చేయకుండా ఇప్పుడు తను చనిపోయినందుకు కనీసము సీఎం రేవంత్ రెడ్డి కానీ రాహుల్ గాంధీ కానీ కనీసం కాంగ్రెస్ లో వార్డు మెంబర్ అయినా కనీసం వచ్చి పరామర్శించలేరు ఆ పిల్లలనైనా, చిన్న చిన్న పిల్లలు. అంటే ఈ కులమతాల రాజకీయాలు లేకుండా రాజకీయాలు చేయలేరా? కులమతాల రాజకీయాలు కాంగ్రెస్ చేస్తుంది. అదే అంటున్నా, కులమతాల రాజకీయాలు లేకుండా అసలు రాజకీయాలు లేవా? రాజకీయాలు లేవు అని అంటే కొన్ని రాజకీయ పార్టీలు అట్లనే, కాకపోతే స్వచ్ఛతనంగా నేను బీఆర్ఎస్ మహిళగా నేనేమంటున్నానంటే మాకు కులమతాలకు అతీతంగా ఆ రోజు పోరాడింది. అసలు ఎటువంటి కులం అనకుండా ఎటువంటి మతం అనకుండానే తెలంగాణ ఉద్యమంలో అందరూ అన్ని వర్గాలు ఏకమై కొట్లాడితేనే మన తెలంగాణ సాధించుకున్నాం. ఆ రోజు వస్తేనే ఇప్పటికీ ఇప్పుడు ఏ పార్టీలనైనా కులాలకు మతాలకు అతీతంగా అందరూ సమానులని అందరం ఏకమై ప్రతి రాజకీయ నాయకులు ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే అందరినీ ఏకం చేసి అందరికి సమాన హక్కు ఇస్తేనే ఇటువంటివి అనేది విభేదాలు ఉన్నాయి. ఇప్పుడు సామాన్యులు చనిపోతున్నారు, కార్యకర్తలు అంటున్నారు, లేకపోతే ఏదో అంటున్నారు. ఈ మరణాలు లేని రాజకీయాలు చేసి గద్దెలెక్కడం ఎంతవరకు కరెక్ట్? ఇది చాలా తప్పు సార్. ఇంకోటి ఏంటంటే
వీళ్ళు ఎట్లా అంటే కొంతమందికి ఇప్పుడు అంటే ఎట్లుందంటే సామాన్యులు వీళ్ళని ఎగదోపి ఇప్పుడేదో బీసీ రిజర్వేషన్ది నడుస్తుంది. ఓకే. రిజర్వేషన్ నేను వ్యతిరేకించట్లేదు. నేను ఈ చావుని వ్యతిరేకిస్తున్నాను. ఎందుకు? ఎందుకంటే పాపం వాళ్ళ తల్లి, తండ్రి, యూనో భార్య, బిడ్డ అందరున్నారు. ఒక హ్యాపీ లైఫ్. ఏదో డ్రైవర్‌గా చేస్తున్నాడు. ఆయనకేమొచ్చిందని జెప్పేసి పొయ్యి కాల్చుకోవడానికి. అంటే మీరు గద్దెనెక్కడానికి సో కాల్డ్ రాజకీయ నాయకులు ఏదైతే గద్దెనెక్కనికి సామాన్యులు చనిపోవాలా? అంటే కొంతమంది ఎట్లున్నారంటే కొంతమంది ఫైట్ చేసే ఇప్పుడు నాకు ఎన్నో అవమానాలు వస్తాయి. ఎన్నో లెక్కలేని అవమానాలు వచ్చినాయి నాకు. ఎందుకంటే గత మన 10 ఏళ్ల పరిపాలనలో కూడా మాకు వ్యతిరేకంగా తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నోళ్ళు మా పార్టీలోకి వచ్చిండ్రు. వచ్చినా గానీ మేము కట్టుకొని వాళ్ళకు వర్క్ చేసినాం. అయినా గానీ అటువంటోళ్ళ ముందు వాళ్ళు మమ్మల్ని ఎంతో అవమానించారు. కానీ అది తట్టుకొని నిలబడితేనే మనం రాజకీయంగా ఎదుగుతాం. అది నా పాలిసీ. కొంతమంది ఎట్లా అంటే, ఆహా! నేను చనిపోతేనే ఇది జరుగుతది అన్న ఒక పిచ్చి థాట్ తీశారు. నేను చనిపోతేనే ఇది జరుగుతది అని చెప్పి వాళ్ళకి రాదు థాట్. థాట్ ఏస్తారు. వాళ్ళని ఒక రకంగా ఇల్యూజన్‌కి మెస్మరైజ్ చేసేస్తారనమాట. అంటే వీళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా ఒక్కరు చనిపోయారా మేడం? ఎవరైనా సరే ఇన్ని పార్టీలు ఇంతమంది లీడర్స్ ఉన్నారు. ఒక్కరిని ఈ రకంగా తెలంగాణ కోసమో, బీసీల కోసమో ఎక్స్‌వైజెడ్ ఏదో టాపిక్ తీసుకుందాం. ఒక్కరు రోడ్డుపైకొచ్చి చనిపోయిన వాళ్ళు ఒక్కరిని చూపెట్టాడు. అట్లా లేదు. బట్ ఏంది అనంటే, ఆ జ్ఞానం అనేది సామాన్యుడికి రావాలి. ఇప్పుడు వాళ్ళు వీళ్ళే ఎందుకు చేస్తున్నారు? అంటే వీళ్ళకి రావాలా? ఇప్పుడు ఎవరో చెప్తే ప్రొవోక్ అయ్యి ఇప్పుడు బీసీ బిడ్డనే చూసుకోండి. ఇప్పుడు ఎవరో చెప్పిండ్రు మీరనే విధంగా ఓకే ఫైన్. ఎవరో చెప్పిండ్రు. ఎవరో చెప్తే నువ్వు ఎటువంటి రిలేటెడ్ లేని భార్య, అసలు లోక జ్ఞానమే లేని ముగ్గురు పిల్లలు, చిన్న పిల్లలు. వాళ్ళ ఫ్యూచర్ ఏమైతదన్న చిన్న ఆలోచన రాలేదు చూడండి. దానికి ఎవరినో నిందించడం కాదు. చనిపోయిన ఈశ్వరాచార్యుడినే అనాల. ఎందుకంటే నిలబడి నువ్వు ఫైట్ చేసేది ఉండేది. ఫైట్ చేసే ఒక్కటి సార్, మనం నిలబడి కొట్లాడితే ఏదైనా సాధ్యం అనేది ఒక కేసీఆర్ గారు చూపించిండ్రు. మాకు అదే బాట. ఆయననే మా గురువు. అటువంటి బాటలో నడవాల గాని చనిపోతే ఏదో ఎవ్వరు 4 రోజులు అయ్యో అని మీడియాలో కూడా ఎక్కడనైనా పెద్ద వాళ్ళు మాట్లాడుతా చేశారు, కథం అయిపోతుంది. దాని తర్వాత పిల్లల ఫ్యూచర్ ఏంటి? ఇప్పుడు ఆ పిల్లలకు కనీసం గవర్నమెంట్ ఒక ప్రకటన కూడా చేయలేదు. ఇప్పుడు ఆయన చనిపోయిండు కదా, చనిపోయిండు. ఇప్పుడు ఆ ఫ్యామిలీకి ఏమైనా చేస్తున్నారా? అసలు చెప్తున్నాం కదా సార్, రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ అయితే పక్కన పెట్టి ఢిల్లీ క్యాండిడేట్, గల్లీ గురించి తెలియదు ఆయనకు. కనీసం గల్లీలో పుట్టి పెరిగిన రేవంత్ రెడ్డి గారు మన ఆ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక వార్డు మెంబర్ అయిన మొన్న కనీసం వచ్చి అంత్యక్రియలకు వచ్చి ఏమన్నా భరోసా ఇచ్చిండ్రా అమ్మాయికి? ఇవ్వలేదు. ఇంకోటి మీరు ఒక చిన్న మాట అంటే తెలంగాణ ప్రజలకు ఇది తప్పు అనిపించినా నేను ఎందుకంటే నా మనసులో ఏముంది నేను చెప్తాను. మొన్న అందశ్రీ గారు చనిపోతే ఒక కొడుకు ప్లేస్ లో ఉండి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అవన్నీ చేసిందంటే కార్యక్రమాలు చేసి 100% నేను మాకు పార్టీ పక్కన పెడితే మా ఒక చీఫ్ మనిషిగా ఆయన మంచి పని చేశారు. ఒక మనిషి ప్లస్ ఇంకోటి అంటే మా సీఎం గారు ఇంత చేసి గ్రేట్ అని మేము కూడా ఇప్పుడు మేము బీఆర్ఎస్ ఉన్నా మా సీఎం గారు ఇంత మంచి పని చేసిండ్రు, ఓకే గ్రేట్. ఒక కొడుకు బాధ్యత నెరవేర్చిండ్రు. చాలా బాగుంది. అది ప్రతి ఒక్కరు హర్షిస్తున్నారు. లేదు సరే ఇంత చేసింది కదా, మళ్ళీ ప్రతి ఒక్క పెద్ద నాయకులు గొప్ప ఇట్లా ఆకాశానికి ఎత్తిండ్రు. ఇదే బీసీ బిడ్డ చనిపోతే పాడే పక్కన పెట్టి కనీసం పరామర్శించలేని మన సీఎం గారిని ఏమన్నారు అంటే, సీఎం గారు ఎవరన్నా పేరు హోదా ఉన్న వాళ్ళు చనిపోతే పాడే మోస్తారు కానీ ఒక బీసీ నినాదం, బీసీ రిజర్వేషన్ కావాలని మనస్తాపం చెంది చనిపోయిన ఒక బిడ్డ కోసం మాత్రం కనీసం వాళ్ళ చిన్న పిల్లలను కూడా పట్టించుకోకుండా ఇప్పటి వరకు ఒక్క నోరు కూడా మెదపని సీఎం గారిని ఏమనాలి నేను చెప్పాను. ఇప్పుడు ఈ బీసీ నినాదం, బీసీని ఏదైతే పట్టుకొని ఊగులాడుతున్నారో చాలా మంది ఉన్నారు, ఎంతో మంది లీడర్లు ఉన్నారు. ఏదైతే దీన్ని పోయేసి ఏదో ఏమంటారు, ఏదో ఛానల్ ఆఫీస్ ముందు తగలబెట్టుకున్నాడు తను.
ఆయన కూడా ఏదో బీసీ నినాదం పట్టుకొని తిరుగుతున్నాడు. ఆయన ఏమైనా చేస్తాడా? మళ్ళా మన 20,000 వేసి మొత్తం వీడియో వైరల్ చేసారు కదా. ఓ 20,000 20,000. చాలా ఎక్కువ. రెంట్ ఎంత ఇప్పుడు సహాయం చేస్తే ఈ చేతితోటి ఇస్తే ఈ చేతికి తెలియవద్దు అని మా పెద్దవాళ్ళు చెప్తారు. మా అమ్మ చెప్తుండే ఇప్పుడు ఎవరికైనా ఈవెన్ అడుక్కునేటోడికి కూడా ఇప్పటికి నేను మా మమ్మీ చెప్పింది నేను పాటిస్తాను. ఏడనే నాకు వెయ్యాలనిపిస్తే చెప్పులు వదిలేసి చెయ్యి మొత్తం ఇట్లా పెట్టి పిడికలు బిగించి ఇట్లా వేస్తా. వాడికి నాకే తెలియదు నేను ఎంత వేసినా వాడు ఎంత తీసుకున్నా. అంతేగాని నువ్వు ఎంత ఉంది ఏంది అని ఇప్పుడు మీ స్టూడియోలోకి వచ్చి ఎవరైనా వీడియో తీస్తేనే తెలుస్తుంది. ఇప్పుడు మీరు చేసిన సాయం ఊరంతా తెలవాలా అన్నట్టు 20,000 ఎంత సార్? ఇప్పుడున్న జనరేషన్ లో 20,000 ఏం పెద్ద అమౌంట్ కాదు. నువ్వు సాయం చేసినావు, నువ్వు ఇంటికి పోయి చేసేది. నువ్వు వచ్చి స్టూడియోకి పిలుచుకొని 20,000 ఇచ్చి ఈ రాషన్ 8,000 తెచ్చుకో, 12,000 ఇంటి రెంట్ కట్టు. దట్ ఇస్ నాట్ రైట్. సరే, ఇప్పుడు ఏదైతే టాపిక్ కొద్దిగా పక్కన తీసుకుంటే పంచాయతీ ఎలక్షన్ జరుగుతా ఉంది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు ఇవి పంచాయతీ ఎలక్షన్స్ అని ఎవరు అంటారు? ఫస్ట్ నేను మీ అభిప్రాయం అడుగుతున్నా. నేను అదే అడుగుతున్నా. ఎవరంటారు పంచాయతీ ఎలక్షన్స్? రౌడీజం నడుస్తుందండి. మొన్న సూర్యాపేటలో ఒక బీసీ బిడ్డ, బీసీలకు మేము న్యాయం చేస్తాం. ఇదే మహేష్ గౌడ్ బీసీ బిడ్డ కదా, ఏడున్నాడండి? కనబడుతుందా? బీసీ బిడ్డకు అక్కడ ఒక రెడ్డి నాయకుడు మినిస్టర్. కానీ నాకు ఒక్కటి అర్థం కావట్లేదు. బీసీ బిడ్డ, ఎస్సీ బిడ్డ, ఎస్టీ బిడ్డ, ఇవన్నీ ఎందుకు? మనిషికి పేరు లేదా? అంటే నేను అంటలేదు ఆ మాట. నేను చెప్తున్నా, అంటే మీరే కాదు అందరు ప్రతి ఒక్కరు ఇదో బీసీ బిడ్డ, ఇప్పుడు ఎస్సీ బిడ్డ, ఎస్టీ బిడ్డ అంటే తల్లిదండ్రి పేరు పెట్టలేదా? అంటే కులము మతం, మళ్ళీ అదే కులము మతము లేని రాజకీయాలు చేత కాదా? కాదు. 2 ఏళ్ల నుండి మన రాష్ట్రాన్ని పరిపాలించే రాజకీయ నాయకుడు అనాలన్నా ఆయన ఏమనాలన్నా నాకు అర్థమైతలేదు. సీఎం కాబట్టి ఆ హోదాకు రెస్పెక్ట్ ఆయన కాదు, ఆ హోదాకు రెస్పెక్ట్ ఇస్తున్నాం. ఆ రెస్పెక్ట్ కు అర్హుడు కాదు. ఎందుకు అనంటే ఇప్పుడు అక్కడ మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి మనుషులు ఎంత అరాచకం చేస్తున్నారు. ఒక మనిషిని కిడ్నాప్ చేసి బీసీలు మీరంటే ఓకే, ఒక సర్పంచ్ గా భార్య నిలబడి ఆమె ఎడ్యుకేటెడ్, ఆమె ఒక లెక్చరర్ సంథింగ్ టీచర్, వాళ్ళ భర్తని కారులో పెట్టుకొని ఏ ఏ సంవత్సరం 2025 లో ఉన్నామండి. ఎక్కడున్నాం? ఏం దాగిపిస్తున్నారు? ఏం చేస్తారు? కనీసం ఒక్కరు మాట్లాడినా ఇదే మహేష్ గౌడ్ మాట్లాడిందా? అసలు మహేష్ గౌడ్ మాట్లాడితే ఏదన్నా కేటీఆర్ గారిని తిట్టాలా, కేసీఆర్ గారిని తిట్టాలా, బీఆర్ఎస్ ని ఏమన్నా చూపియాలా, మాట్లాడాలంటే మైకులు పట్టుకొని ముందుకు వస్తారు. మళ్ళీ ఇప్పుడు గాంధీ భవన్ లో ఎవరు లేరండి? ఇప్పుడు అక్కడ జరిగే అన్యాయానికి మొన్న అమ్మాయి వెళ్తుంటే మధ్యరాత్రి అసలు వీడియో 30 మంది పోలీసులు, అంత అరాచకం అవసరమా? నువ్వు సర్పంచ్, ఇప్పుడు నువ్వు సీఎం, నువ్వు మీరు ఏది అనుకున్నా, ప్రజలు ఎంత అన్నా, బీఆర్ఎస్ లో మేమెంత అన్నా, మీరు రాష్ట్రాన్ని పరిపాలించేది 5 సంవత్సరాలు, అది 100%. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఒక సీఎం గా మీరు ఒక మాట అంటే కింద స్థాయిలో అందరు వింటారు. అటువంటిది ఏ రోజన్నా 10 ఏళ్లలో ఏ రోజన్నా ఇంత దరిద్రమైన రాజకీయం చూసిరా? మొన్న ఇక్కడ చూస్తే జూబ్లీస్ లో అది అసలు మా దృష్టిలో అది గెలిపే కాదు. కానీ ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ లో కిడ్నాప్లు చేస్తారు, మర్డర్లు చేస్తారు. ఈ సోయలేని ప్రభుత్వం ఏది? సోయలేని మన సీఎం గారు ఏది? ఎక్కడ పోయారు? ఆయన ఒక గ్లోబల్ అనుకొని అది పెట్టుకున్నాడు, దాంట్లో బిజీ ఉన్నాడు. డబ్బులన్నీ లెక్క పెట్టి బ్యాగ్ల మూట కట్టుకొని ఢిల్లీకి ఎప్పుడు పంపించాలన్న ఆ ధ్యాసలో ఉన్నాడు. కానీ ప్రజలు ఏమైపోతున్నారు? ఇప్పుడు ఢిల్లీలో ఉన్నాడు కదా, ఇప్పుడు 60 సార్లు ఢిల్లీకి అంటే ఢిల్లీకి పోయేదాకా పని కాదు. అదే మన కేసీఆర్ గారు గల్లీలో నిలబడి గల్లీలో అభివృద్ధి చేసిండు, మన గల్లీ అభివృద్ధి చేసిండు. ఈయన అంటే ఢిల్లీ కంపల్సరీ పోవాలి. ఇప్పుడు మొన్న మీరు చూసినట్టయితే అది పెట్టింది స్టేజ్ మీద ఎవరు ఉన్నారండి? ఎంతమంది ఫారినర్లు ఎంతమంది వచ్చిండ్రు చెప్పండి. మేమైతే చూసినా మాకు ఎవరు సరిగ్గా కనపడలేదు. ఎంతమంది ఫారినర్లు వచ్చిండ్రు, ఏ కంపెనీస్ వచ్చినాయి? కనీసం 10 కోట్లు విలువ చేయని కంపెనీలను పట్టుకొని మీరు మాట్లాడే మాటలు. చిరంజీవికి ఏం సంబంధము, నాగార్జున గారికి ఏం సంబంధము, శోభితకి ఏం సంబంధం? హీరోయిన్లు రావడం ఏంటి? ఎంబీబీఎస్ పిల్లల మీద కూడా కూర్చురు, చీరలు ఖాళీ ఉన్నాయి. పోయిన వాళ్ళకు అన్నం తిందామంటే ఇస్తరాకులు లేవు. ఇంత దుబారా ఖర్చు, ఈ టెంటులు, ఈ మొత్తం హార్బాటం చూపించే కంటే
మాట్లాడితే కేసీఆర్ గారు అప్పులు చేసి అదే అప్పులు కడుతున్నాం అని. మళ్ళీ అదే అప్పులు కట్టేటోళ్ళు మీరింత టెంట్లకు నీళ్లకు ప్రతిదానికి ఖర్చులు పెట్టారు కదా, ఎవడబ్బా సొమ్ము? ఇప్పుడు తెలంగాణ ప్రజల మీద నొప్పుతారు కదా. ఇప్పుడు మా మీద ఆ బడనంతా మీకేం కాదు, మా మీదనే కదా మీరు మోపేది. ఇవన్నీ అవసరమా? మన సెక్రటరీ ఎంత పెద్దగా ఎంత విశాలంగా ఉంది, చాలా విశాలంగా ఉంది. ఇప్పుడు మీరు చేసే ప్రోగ్రామ్ ఆడ చేయొచ్చు కదా. అంత కాదంటే మీకు భయము, సెక్రటరీలో ఏం మాట్లాడినా మొత్తము అదైపోతుంది అని చెప్పేసి మీరు ఎట్లనో కమాండ్ కంట్రోల్లో 7th ఫ్లోర్లో అన్ని మీ రహస్యాల మీటింగ్స్ అన్ని అక్కడనే జరుగుతాయి. కనీసం అక్కడనన్నా పెట్టుకోవాల్సింది, మీకు కంఫర్ట్గా ఉంటుంది కదా. మీరు ఇప్పుడు ఇవన్నీ చేసి ఎవరికి ఉద్ధరిస్తారు, ఏం చేస్తున్నారు, అసలు మీకన్నా అర్థమవుతుందా? అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు ఇక్కడ ఖజానా మొత్తం ఖాళీ చేసిర్రు, ఇంకా ఇన్ని గనం మనం అప్పులు ఉన్నాయి దీనికి అని చెప్పి ఏదైతే చెప్తా ఉన్నారో, మరి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా వెళ్తూ ఖజానా మొత్తం ఖాళీ చేసుకొని మొత్తం మూడ్చుకొని పోయింది అని చెప్పేసి అంటున్నారు. డెవలప్మెంట్ ఎక్కడి నుంచి జరుగుతుంది? సరే, మీకు ఒక చిన్న మాట, ఇదే మాట. లాస్ట్ ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, అందులో ఏం లేవా అప్పులు? ఏ రోజున కేసీఆర్ గారు ఆ మాట తీసిండ్రా? తీయలేదు. రాష్ట్రాన్ని ఏలే నాయకుడు కష్టమున్నా దుఃఖమున్నా ఏదున్నా ఒక పెద్ద మనిషి ఇప్పుడు ఇంటికి పెద్ద అప్పు ఉన్నా గానీ అప్పులోడు వచ్చి ఒత్తిడి చేసినా కానీ పిల్లలకు చెప్పడానికి, పిల్లలకి మీద ఏం భారం వేయదు, అందులోనే సర్దుతాడు, దాన్ని క్లియర్ చేస్తాడు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి రాష్ట్రాన్ని ఎట్లా పరిపాలించడం తెలుస్తలేదు, రాష్ట్ర అభివృద్ధి ఎట్లా చేయాలని తెలుస్తలేదు. 10 ఏళ్ళు మీరు చూసినట్టయితే సరే అప్పు చేయండి ఏది నడవదు, అప్పు చేసినా కానీ డెవలప్మెంట్ మీకు కనబడతలేదా? ఇది మీరు సెక్రటరీలో ఎవరిది అని కూర్చుంటారు? చేసిన డెవలప్మెంటే కదా. కమాండ్ కంట్రోల్లో మీ రహస్యాల మీటింగ్లో జరుగుతాయి కదా. 7th ఫ్లోర్ నుండి, ఫస్ట్ ఫ్లోర్ నుండి, గ్రౌండ్ ఫ్లోర్ నుండి మీదికి వెళ్తారు. అన్ని ఫ్లోర్లు గట్టిపించింది ఎవరు, డెవలప్ చేసింది ఎవరు? కేసీఆర్ గారే కదా. మన మా బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసిన అంత పెద్ద బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని అసలు ఆలోచించడమే గ్రేట్. అటువంటి విగ్రహాన్ని స్థాపించింది కేసీఆర్ గారు. అది అభివృద్ధి కాదా? ప్రతి ఒక్క రాష్ట్రాలు కాదండి, దేశాలు మన తెలంగాణ వైపు చూసేటట్టు చేసిండు కేసీఆర్ గారు. అది కాదా మన డెవలప్మెంట్? మీరు ఈ 2 సంవత్సరాలల్లో ఒక బయటికి వెళ్ళి తెచ్చిండ్రు, ఎవరిని అందగతిలను తీసుకొని వచ్చిండ్రు, మొత్తము ఏంది టూరిజం పెంచుతామని 200 కోట్లు. ఆ హిసాబేది, ఆ లెక్కేది, ఏం డెవలప్ అయ్యింది? వాళ్ళకై ఇప్పుడు 200 కోట్లు ఉట్టి వృధాగా ఖర్చు పెట్టారు కానీ మీరు దాని నుండి ఏం బెనిఫిట్ చేసిండ్రు? ఆ బెనిఫిట్ ఇప్పుడు 200 కోట్లకు ఇప్పుడు మనం ఒక పెట్టుబడి పెడితే మన లాభం వస్తుంది. మీరు 200 కోట్లు పెట్టిండ్రు, మీద ఏ లాభం వచ్చింది అది చూపియండి తెలంగాణ ప్రజలు. ఇప్పుడు మీరు నెక్స్ట్ టర్మ్ మళ్ళీ ఒక ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదించి మళ్ళీ మీరు గద్దెనెక్కితే మీరు అదే అడుగుదండి, 200 కోట్లు ఏం పెట్టినావు తీసుకో. ఇప్పుడు ఎట్లాగో రేవంత్ రెడ్డి రాగానే ఈ ఫార్ములా ఈ కార్ రేస్ అని చెప్పేసి దాని తర్వాత ఇవన్నీ ఏదైతే క్వశ్చన్స్ అడుగుతున్నాడో అట్లాగే మీరు కూడా అడగండి కాదు, 100% వడ్డీకి చక్కెర వడ్డీ మేము వసూలు చేస్తాము, ప్రజల సొమ్ము ప్రజల దాకా చేరుస్తాం. ఎందుకంటే ఏ రోజు ఏ రాజకీయ నాయకులు అయినా ఇటువంటి రాజకీయం చేయలేదు, ఈయన చేసిండు. ఖచ్చితంగా ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి హిసాబ్ ఇయ్యాలి, తెలంగాణ ప్రజలకు ఇయ్యాలి. 100% వచ్చేదైతే బీఆర్ఎస్ ప్రభుత్వమే, ఖచ్చితం అది 100%. వచ్చినాక మాత్రం హిసాబు రేవంత్ రెడ్డి తోటి రాహుల్ గాంధీ తోటి తీసుకోవడం అయితే ఖచ్చితం. దానికి వెనుకబడడు కేసీఆర్. సరే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కొంతమంది లేడీ కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళ గురించి మేఘన గారు ఏమంటారు? అంటే నాకు తెలిసి అందులో చాలా సీనియర్లు ఉన్నారండి, చాలా సీనియర్లు ఉన్నారు. ఎప్పుడు ఒక పిచ్చిగా మాట్లాడలేరు నాకు తెలిసి. ఇప్పుడు ఈమె ఎవరు కొత్తగా మన సంధ్యారెడ్డి, ఆమె జాగృతిలో ఉండే ఫస్ట్, ఇక్కడ ఉండే అక్కడ పోయింది ఆమె ఆ పార్టీలో సీనియర్ ఏం కాదు. ఇంకోటి కాల్వ సుజాత గారు. ఈ ఇద్దరు ఎట్లా అంటే వాళ్ళు ఏం ఆశిస్తారో నాకు తెలియదు కానీ ఒక్క మాట ఎవరన్నా మాట్లాడితే దాన్ని, ఇప్పుడు ఒక ఐటీ మినిస్టర్ కేటీఆర్ గారు ఒక ఐటీ మినిస్టర్గా చేసిండు, మున్సిపల్ శాఖలో చేసిండు మినిస్టర్గా. ఇంకోటి ప్రెసెంట్ ఎమ్మెల్యే. ఒక కనీసం మీరు ఆయన వద్దు, ఆయన ప్రత్యేకంగా మిమ్మల్ని అడుగుతలేడు నాకు రెస్పెక్ట్ ఇవ్వండి అని, ఆయనకున్న డిసిగ్నేషన్కు రెస్పెక్ట్ ఇవ్వాలి. ఏంది ఆ లాంగ్వేజ్, ఏంది ఆ మాటలు, అరే కేటీఆర్ రా అని మీ దగ్గర ఏం పిలుపు అది? ఇప్పుడు మనం ప్రజల్లోకి వచ్చినాం, మనమే ఒకరికొకరికి ఉంటాయి, విమర్శలు ఉంటాయి, అన్నీ ఉంటాయి.
కాకపోతే ఆడవాళ్ళమన్న ఒక నాలుక అనేది చాలా జాగ్రత్త పెట్టుకోవాలి. వాళ్ళిద్దరైతే. ఎందుకంటే రేణుక చౌదరి లాంటి ఫైర్ బ్రాండ్‌ని నేను చూసాను. నేను చాలా లైక్ చేస్తాను. ఆమె మాటనే గాని, ఆమె ఎవ్వరికి భయపడని విధానమే గాని నాకు చాలా నచ్చుతది. ఎందుకంటే ఒక ఆడవాళ్ళని మనము అట్లా తీసుకోవాలా. అరే! మన ఆడవాళ్ళు ఇట్లా మాట్లాడితే ఆళ్ళ అడుగుజాడల నడవాలనిపియాల గాని, ఇద్దరిని చూసినంక నాకేమనిపిస్తుందంటే, మన రేవంత్ రెడ్డి గారు మూసి, మురికి మొత్తం ఏదైతే క్లీన్ చేస్తున్నాడో, అది మొత్తం వీళ్ళిద్దరికీ కాంట్రాక్ట్ ఇచ్చి, అమ్మ మూసి, మురికి మొత్తం అది క్లీన్ ఎవరు చేయలేరు. రేవంత్ రెడ్డి గారు కాదు కదా! వచ్చే ఏ ప్రభుత్వమైనా అది మొత్తం క్లీన్ అంటే కాదండి. అది ఇంపాసిబుల్. అది ఎందుకో అందరికీ తెలుసు. ఆ మురికి మొత్తం వీళ్ళిద్దరికీ కాంట్రాక్ట్ ఇచ్చిండు. ఇక ఆడికెళ్ళి పోతే బాగుంటది. మీ నోట్లోకెళ్ళి గారితే మంచిగుంటదని. నేను ఈ లాంగ్వేజ్ మాట్లాడొద్దు గానీ ఇక మాట్లాడాల్సొస్తది. ఆళ్ళిద్దరి నోట్లలోకెళ్ళి బయట పడాలని చెప్పేసి వాళ్ళిద్దరి కాంట్రాక్ట్ మీరు ఇదే చూసుకోండి అని చెప్పేసి ఆ శాఖ వాళ్ళకి ఇద్దరికి ఇచ్చేసింది. శాఖ ఇచ్చినాడు. మూసి మూసి మొత్తం వాళ్ళకి కాంట్రాక్ట్ మూసి ఇచ్చారు. మురికి శాఖ. ఓన్లీ మురికిని. హ్మ్. ఆ మురికి శాఖ ఇచ్చిండు. దీంతో మీరు చెలరేగిపోండి. బీఆర్ఎస్ కేటీఆర్ గారిని టార్గెట్ కేసీఆర్ గారిని. అంతే. మాట్లాడితే ఫామ్ హౌస్‌లో ఉంటే ఏంది? ఫామ్ హౌస్‌లో ఉంటే మీకు ఈ ఫామ్ హౌస్‌లో ఉండి కేసీఆర్ గారు ప్రణాళిక విడుదల చేస్తుంటే మా మేము చేసే రాజకీయానికే తట్టుకుంటలేరు. అంటే యాక్చువల్‌గా ఏందంటే ఇది ప్రతి రాజకీయ పార్టీకి ఇది అలవాటే. ఇప్పుడు మీరు గద్దె మీద కూర్చున్నప్పుడు మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీరు కూడా అట్లనే మాట్లాడతారు. ఇప్పుడు మీరు లేరు. వీళ్ళు అట్లనే మాట్లాడుతున్నారు. ఇది పెద్దగా ఎట్లా ఉందంటే మీకొక్క సంగతి చెప్తా. ఇది తప్పు. కేసీఆర్ గారిని అనడం అనేది చాలా తప్పు. ఎందుకంటే కేసీఆర్ గారు ఒక ఉద్యమ నాయకుడు. ఉద్యమాన్ని ముందుండి నడిపించిన నాయకుడు. అదొకటి. మనం ప్రౌడ్‌గా ఏ పార్టీ ఉందని ప్రౌడ్‌గా ఫీల్ కావాలి. మన తెలంగాణ బిడ్డ ఇన్నేండ్ల ఒక దాన్ని సాధించిండు, నడిపించిండు అంటే ఎవరైనా ఇప్పుడు నేను బీఆర్ఎస్ అని నేను చెప్తలే. ఒకటి చేసిండ్రంటే మెచ్చుకోవాలి. మెచ్చుకోవడం మీ చేత కాదు ఓకే ఫైన్. కనీసం ఆయన ఏజ్‌కు ఆయన మన రాష్ట్రానికి 2 సార్లు ముఖ్యమంత్రి. తొలి ముఖ్యమంత్రి. తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి. కనీసం దానికన్నా మీరు మర్యాద ఇస్తుండ్రా? కేసీఆర్ గారిని ఇట్లా మాకు రాలేవన్నా మాకు మాటలు రావు. కాకపోతే మాకు అధిష్టానము ఇట్లాంటి చిల్లర మాటలు మాట్లాడనియ్యదు. అందుకని మేము నోరు మూసుకుంటాం. ఇప్పుడు మాకు కూడా మాట్లాడాలంటే మేము కూడా ఆడవాళ్ళం. మేము కూడా తింటున్నామండి. మాకు కూడా వస్తది రేషం. ఇప్పుడు మా తండ్రిలాగా భావిస్తాం ఆయనని. ఒక తెలంగాణ యోధుడు అని చెప్పేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన యోధుడు. ఆయనని అంటుంటే ఇట్లా మాకు నరాలు తెగుతుంటాయి. కానీ ఎందుకు మాకు ఒకటి ఉంటది లిమిట్. మీరు ఎందుకంటే మీరు ఆడవాళ్ళు, మీరు నోరు జారద్దు. వాళ్ళంటే అంటుంటారమ్మా అని చెప్పేసి మాకు మా అధిష్టానం చెప్తది కాబట్టి మేము నోరు జారతలేము. అయినా మా తత్వం కూడా అది కాదు. ఇప్పుడు సీఎం గారిని అనాలండి. సీఎం గారు ఎన్నో మాటలు అంటారు. అసలు ఆయనకు ఒక నోటికి హద్దుబద్దు ఉందా? నేను సీఎంని, నేను కూర్చున్న కుర్చీకి ఒక న్యాయం చేస్తున్నాను ఒకటి ఉందా? ఏం లేదు. ఇంతకుముందు ఈ రేస్ కారు అన్నారు. సరే ఇప్పుడు ఈ రేస్ కారు వేస్ట్ అంటున్నారు. 54 కోట్లు అది ఇది అని అన్నారు. వేస్ట్ అంటున్నారు. మేము తీసుకొచ్చే బైక్స్ అండ్ మోటార్ రేసింగ్ ఏదో ఇది బెస్ట్ అని అంటున్నారు. మరి మీరే రకం చూస్తారు దీన్ని? మీరు చెప్పండి. 4 పయ్యలు పెద్దదా? 2 పయ్యలు పెద్దదా? నాకేం తెలియదు. మీరే చెప్పాలి. మామూలుగా ఇప్పుడు 4 పయ్యలే పెద్దది. ఇప్పుడు 2 వీలర్ ఉందండి. కారు కొనుక్కోవాలనుకుంటా కదా. ఇప్పుడు అంటే చెప్తున్నాను. ఈ రేస్ కారు మంచిది కాదు. 54 కోట్లు స్కామ్ అయ్యింది అది ఇది అని అంటున్నారు. అది చూపించిండ్రి. కేటీఆర్ గారిని ఏడికి పిలిచినా కానీ వచ్చిండు. ఏ దాంట్లో ఏం దొరుకుతలేదు. ఇప్పుడు అరెస్ట్ అంటారు, ఈ రాత్రి అంటారు, జాగ్రత్త అంటారు, పోలీసు వాళ్ళు అంటారా. ఇవన్నీ దొంగ పోలీసు ఆట ఆడుతున్నారు. అంతే తప్పించింది. ఇప్పుడు మళ్ళా ఇప్పుడు తను ఏం చేస్తుందంటే మీరు మంచిగా అబ్జర్వ్ చేయండి. రేవంత్ రెడ్డి గారు కేసీఆర్, కేటీఆర్ గారిలాగా ఆలోచించాలి. వాళ్ళలాగా రాష్ట్రాన్ని నడిపించాలన్న ఒక విధంగా పోతున్నాడు కానీ ఆయనకైతే ఇప్పుడు ఈ రేస్ కారు మంచిది కాదని ఈ రేస్ బైక్ మంచిది అని అంటారు చూడు. ఒక శాస్త్రం ఉంది. చక్కగా నడిచేటోనికి ఒక జాగలో పోవాలంటే అంటారు ఒక మంజిల్ హాసిల్ చేయాలంటే వాడు చక్కగా పోతుంటాడు. ఆ వంకర నడిచేటోడు ఏమంటాడంటే అరే అట్లా కాదురా, చక్క పోయేటోనికి వంకర నడిచేటోడు చెప్తాడు. అట్లా పోతే ఇట్లా పోవాలి. ఇప్పుడు వంకర పోయినా కానీ దూరమే అవుతుంది. ఆడికే పోవాలి. చక్కగా నడిచినా కానీ ఆడికే పోవాలి. అంటే చక్కగా నడిచేటోడిని వంకర నడిచినోడు ఎక్కిరిచ్చిందంట.
ఇంకో గిట్లుంది రేవంత్ రెడ్డి గారి పాలన. సో అదే ఇప్పుడు ఏదైతే ఈ కార్ ఇదేవో వేస్ట్ అని చెప్పి, ఈ మోటార్ రేసింగ్ ఇదని చెప్పేసి ఏదో చేస్తుండ్రు కదా! సో దీంట్లో అవకతవకలు జరగవని చెప్పేసి ఏమైనా గ్యారంటీ ఉందా? 100% జరిగిపోయినాయి. ఇస్త్రాకుల కాడ, నీళ్ళ కాడ, ప్రతి టెంట్, ప్రతి దగ్గర జరిగినాయి. ఆ హిసాబు మొత్తం ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే ఏముండదు. తెలంగాణ ప్రజల మీద ఈయన ఖర్చు పెట్టి అంత తెలంగాణ ప్రజల మీద ఏదైతే వేస్తుందో ఆ చిట్టా మొత్తం ఇప్పుతాం. ఆ చిట్టాకు మొత్తం లెక్క ఉసులు చేస్తాం. నార్మల్ ఉసులు కాదు. ఈయన ఢిల్లీకి 60 సార్లు ఇవాళతోటి ఢిల్లీకి పోవడం. ఈ 60 సార్లు ఆయన బ్యాగ్ ఎంత వెయిట్ గా మోసుకుపోయేదో ఆ బ్యాగులు కూడా మళ్ళీ రివర్స్ తెచ్చుకుంటాం మేము. బ్యాగులు విడిచిపెట్టమండి, బ్యాగులు కూడా రివర్స్ తెచ్చుకుంటాం. ఇప్పుడు ఫుట్బాల్ ప్లేయర్ మెస్సీతో రేవంత్ అన్న ఆట 250 కోట్లు పెట్టి అందాల పోటీ, ఈ రెండింటిని ఏ రకంగా చూస్తారు? అండ్ల దోపిడీ, ఇండ్ల దోపిడీ. ఇప్పుడు మెస్సీ మామూలుగా ఫుట్బాల్ ని నేను వ్యతిరేకిస్తలేదు. క్రికెట్ కు ఎంత ప్రాధాన్యత ఉందండి మన దాంట్లో? క్రికెట్ కు చాలా. ఇప్పుడు ఉప్పల్ స్టేడియంలో గుంతలు తీపిస్తున్నాడు. ఇప్పుడు గుంతలు తీపించడానికి ఎవరు ఉట్టిగా చేయరు. కనీసం ఇలా మినిస్టర్లు, ఎమ్మెల్యేలు పోయి గుంతలు తవ్వుతురా కాదు కదా. డబ్బులు పెట్టి గుంతలు తీపియాలి. మళ్ళీ గుంతలు పూడ్చడానికి కూడా సేమ్ అదే ఖర్చు అవుతుంది. ఈ ఖర్చు అంతా ఎందుకు? ఈ ఖర్చు దుబారా ఖర్చే కదా. ఏంటంటే ఈయన కేవలము ఆయనకు రాష్ట్రం నడిపించడం వస్తలేదు. ఎందుకంటే ఆయన ఒక రియల్ ఎస్టేట్ చేసిన అతను, ఒక రంగుల షాప్ ఉంది, రంగులు అమ్ముకునేట ఆయనకు అవగాహన లేదు సీఎం పదవి అంటే ఏంది అని. ఫస్ట్ అదే తెలుసుకొని ప్రజలకు ఏం మంచిగా చేయాలి, ప్రజలకు ఏ రకంగా నేను అభివృద్ధి, ఏ డెవలప్మెంట్ చేసిందంటే ఎక్కడ చూస్తే ఏ డెవలప్మెంట్ అన్ని. ఇప్పుడు జాబ్స్ అంటారు. జాబ్స్ అన్ని కేసీఆర్ గారు మళ్ళా ముఖ్యమంత్రిని అయితే రిలీజ్ చేస్తామని అన్ని రెడీ చేసిన అంటారు. వండిన బిర్యానీ తింటున్నారు, కొంచెం పెడుతున్నారు అంతే తప్పించి మీరు చేసింది ఏంది? మీరు కొత్తగా ఏం చేసిండ్రు? మన బతుకమ్మ చీరలు అంటారు. ఆడ మీరు ఎలక్షన్ దిక్కేలు మంచి చీరలు, ఇంద్రమ్మ చీరలు. ఎవ్వరే కానీ తెలుగు వాళ్ళకి చిన్న మాట, మన తెలంగాణ మన రాష్ట్రము, మన తెలంగాణ అని ప్రౌడ్ గా చెప్పుకుంటాం. మనం బయటికి పోయినా కానీ మనం తెలంగాణ బిడ్డలం అని చెప్పుకుంటాం. మన తెలంగాణ వచ్చినాక 2014 నుండి ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత అంతా ఢిల్లీ, మన కర్ణాటక. ఎందుకంటే కర్ణాటకలో వీళ్ళ గవర్నమెంట్ ఉంది కాబట్టి వాళ్ళకు అమ్ముడు పోయే రకంగా వాళ్ళ ముందు మమ్మల్ని కించపరుస్తున్నాడు అంతే తప్పించి ఇంకేం. మొన్న ఆయన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమంటాడు? ఆయన అసలు స్పీచ్ అసలు ఏం మాట్లాడుతుండు? ఒక మినిస్టర్, ఆయన ఏ మినిస్టర్ ఏ హాలత్లో ఉన్నాడు? ఇప్పుడు కేసీఆర్ గారిని దుమ్మెత్తి పొడిచేటోళ్ళు ఊకే కేసీఆర్ గారిని అంటారు కదా. మళ్ళీ ఇప్పుడు కళ్ళు ఏమైనాయి, వాళ్ళ చెవులు ఏమైనాయి? ఇట్లా అనుకుంటా ఆ మాటలు నిలబడడానికి కూడా వస్తలేదు ఆయన. ఆ మాటలు మాట్లాడాల్సిన ఒక మినిస్టర్. అది ఇంకోటి ఆంధ్రలో ఏమంటారు, బెంగళూరుని ఢీకొట్టుడు. ఉన్న ఇల్లునైతే సరిదిద్దండి, తర్వాత మీరు బెంగళూరుని అని. ఇక మన సీఎం గారు అయితే చైనా, జపాన్ అవన్నీ మా తెలంగాణ పక్క రాష్ట్రంతో కాదండి. ఆలోచన మంచిదే కదా, ఆలోచన మంచిది. కానీ ఏం చేసిండ్రు? 2.5 సంవత్సరాలలో మీరు చేసిన అభివృద్ధి 100% మేము కూడా మీకు 2 years 2 సంవత్సరాలలో ఏం అభివృద్ధి అవుతుంది అది మీరు కూడా అర్థం చేసుకోవాలి. సరే ఒక్క మాట, 2014 నుండి 2023 ఎండింగ్ వరకు మీరు కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి చూడండి. 10 years లో అభివృద్ధి జరిగింది. 10 years లో జరగాలి. 14th ఏ రోజైతే సీఎం గా పదవి స్వీకరించిండ్రో ఆ రోజు నుండి మీరు చూడండి అభివృద్ధి ఏం జరిగింది. అప్పటికి మన రాష్ట్రం మిగులు బడ్జెట్ ఉండింది, ఖజానా ఉంది, మిగులు బడ్జెట్ ఉంది. రెండు ఏపీ తెలంగాణ పార్ట్ అయినప్పటికీ మనది మిగులు బడ్జెట్ రాష్ట్రం. మనం ఇప్పుడు వచ్చినప్పుడు జీరో ఉంది, అప్పుల్లో ఉంది, నేను ఇంట్రెస్ట్ కట్టుకుంటున్నా అంటున్నాడు. ఇప్పుడు సరే మీరు అన్న మాటలు కాదు, చూపియండి అంటే శ్వేతపత్రం విడుదల చేయమంటే చేయరు కదా. ఇప్పుడు విడుదల చేయండి. మీరు ప్రజల్లో ప్రజా దర్బార్ అంటే అది ప్రజా దర్బార్ కాదు నాకు తెలిసి. అయితే అది ఓన్లీ మన పెళ్లిళ్ళకు ఫంక్షన్ హాల్ అయిపోయింది. అది మొన్న సూర్య గారి ఎంగేజ్మెంట్ నుండి మేము ఏదో అనుకున్నాం, ఏదో అయిపోయింది. ఆడనైతే కాదు. ఇక ప్రజలకంటే ప్రజలకే ఉండాలి కానీ అది వాళ్ళ మినిస్టర్ల కొడుకుల పెళ్లిళ్ళు, ఇక కొన్ని రోజులైతే ఎమ్మెల్యేల బిడ్డ బారసాల, ఇవన్నీ ఫంక్షన్ హాల్ గా వాడుకోవచ్చు.
ప్రజల కళ్ళ కూడా ఉండదు. ఇప్పుడు మనం మాలాంటోళ్ళు ఏమైనా ఫంక్షన్ చేసుకుందామంటే కాదు కానీ ఇక వాళ్ళకి అది ఎన్ని రోజులు కానీ నేనేమంటున్నా అంటే ఇప్పుడు వీళ్ళు ప్రజలకు అన్ని అప్పులని నోటి మాట కాదు, మీరు ఒకటి రిలీజ్ చేయండి. మీరు ప్రజలలో కూర్చొని ఏమన్నా మాట్లాడితే మోటార్ సైకిల్ మీద గణేష్ ఇట్లా చూడగానే కాదు, అక్కడ అక్కడ అంటే ఏం రిలీజ్ చేయమంటారు? మీ బడ్జెట్ ఎంత ఉంది, మీ కేసీఆర్ గారు బడ్జెట్ 0 పెట్టిండ్రా, ఎంత పెట్టిండ్రు? ఇంకోటి, మీరు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినాక మీరు ఎంత అప్పులు చేసిండ్రు ఈ 2.5 సంవత్సరాలు? నేను అప్పులు చేసి మిత్తిలు కడుతున్నా అన్నాడు. ఉంటే అప్పులు చేసి మిత్రులు కట్టడానికి ఉంటే మీరెందుకయ్యా సీఎం? అదే అంటే మాకు వద్దు. మా తెలంగాణ ప్రజలు పొలిటికల్ గా పక్కన పెట్టాను, యాజ్ అ కామన్ మ్యాన్ గా చెప్తున్నా, మీరు వద్దు సీఎం. మీ దాంట్లోనే ఒక మంచి నాయకుడు ఉన్నారు, చాలా మంది. అందుకనే తెలంగాణ గ్లోబల్ రైజింగ్ అని చెప్పేసి ఇది ఈవెంట్ చేసిన ఈవెంట్స్ పెడితే ఎంత మంది సార్ పెట్టుబడులను ఆకర్షిస్తున్నా పెట్టుబడుల వచ్చిండ్రు వస్తారు. అది కూడా శ్వేతపత్రం వస్తారు కాదు, మీరు పోయి ఇన్విటేషన్లు ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు? మొన్న చిరంజీవి లైవ్ లో అన్నారు, ఏమన్నారు? నేను ఒక అమ్మాయితో డాన్స్ చేస్తుంటే ఒక డిప్యూటీ సీఎం ఒక ఐటీ మినిస్టర్ వచ్చి నాకు ఆహ్వానం సీఎం గారు పంపించారంటే ఒక చిరంజీవికి 2 మినిస్టర్లు పోయి ఆహ్వానించాలనా? ఆయన ఇజ్జత్ తీసి పడేయలే చిరంజీవి గారు. ఎందుకు? ఆయన సెంట్రల్ మినిస్టర్ ఉండే లాస్ట్ లో ఉండే అయితే ఇద్దరు పోవాలా? ప్రోటోకాల్ ఇద్దరు పోవాలా సార్? ఇద్దరు పోవాలా? సీఎం గారు ఒక చిన్న మాట చెప్తున్నాం, ఓకే మీరు సెంట్రల్ మినిస్టర్ ఉండే అందుకనే పోయిండ్రనంట. ఆయన వచ్చి ఏం స్టేట్మెంట్ ఇచ్చిండు? నేను ఒక అమ్మాయితో డాన్స్ చేస్తున్నా, నాకే కొంచెం షేమ్ గా అనిపించింది, 2 మినిస్టర్లు వచ్చి రమ్మన్నందుకు నేను వచ్చినా అంటే. ఇప్పుడు చిరంజీవి గారి కూడా ఒక బాధ్యత ఉంది కదా. సరే ఆయన మంచిగా చేస్తున్నాడు కదా, సరే మీరు ఇన్విటేషన్ పంపించేదండి, ఇన్విటేషన్ మీద వచ్చింది 2 మినిస్టర్లను పంపించిండు. 2 మినిస్టర్లు మళ్ళీ ఎంత పెట్టుబడి పెడుతున్నాడు చిరంజీవి గారు? చిరంజీవి గారికి ఏ కంపెనీ ఉంది? నాగార్జున గారు మొన్న మీడియా స్టేట్మెంట్ బాగుంది అది అని. సరే మీరు అన్నపూర్ణ స్టూడియో ఉంది కదా, మీరు ఎంత పెట్టుబడి పెడుతున్నారు? ఇప్పుడు మాట్లాడితే నేను అది చేస్తున్నాను మాటలలో కాదు, చాటలలో చూపించండి. ఇప్పుడు మీరు మొన్న ఆర్బీఐ మన మాజీ ప్రధాని ఆయన స్పీచ్ ఏముండే? లాస్ట్ 10 years లో డెవలప్మెంట్ గురించి స్పీచ్ ఉంది. మీ ఇజ్జత్ మీరు తీసుకోవడం తప్ప ఇంకా చేసింది ఏం లేదా? కానీ ఏ ఫారెన్ నుండి ఏ పెట్టుబడిదారులు వచ్చిండ్రు? ఏ పెట్టుబడి ఒక ఏంది మన మంచి ఫారినర్ నుండి ఏ కంపెనీ ఓనర్లు వచ్చిండ్రు? ఎవరు? ఫారెన్ ఫుట్బాల్ ప్లేయర్ మెస్సీ వస్తున్నాడు, ఆయనతో ఫోటో దిగాలంటే 10 లక్షల రూపాయలు. ఎవరైనా ఇప్పుడు మీరు ఎందుకు? అరే మీరు కూడా తెలంగాణ డెవలప్మెంట్ కి మీ వంతు మీరు సాయం చేయరా? ఏం సార్ మెస్సీ తోటి మేమేదో దిగుతాం సార్. ఒక ఫోటో 10 లక్షలు అంటే మాకేం అవసరం ఉంది? అదే 10 లక్షలు ఉంటే మాకేమిటికన్నా కావా? ఏ దుబారా ఖర్చు చేయడానికి మెస్సీని తెచ్చి పెడుతున్నాడు. మన క్రికెట్ పిల్లర్లు లేరా? ఎంతమంది ఫ్యాన్? ఇప్పుడు మీరు కూడా ఉండొచ్చు. ఇప్పుడు ఒక ఆడపిల్లని అయ్యి ఉండి నేనే క్రికెట్ అంటే నాకు చాలా ఇష్టం. ఏళ్ళలో స్కోర్ ఎంత, కనీసం బయటికి వెళ్తే స్కోర్ ఎంత అయిందని చూస్తుంటా. అంటే క్రికెట్ లేని మెస్సీ రాగానే ఏమన్నా అవుతుందా? మన దేశంలో చెప్తున్నా ఒక మాట, లేదా క్రికెట్ అభిమానులు ఎంతో మంది మెస్సీ తోటి 10 లక్షలు పెట్టి ఫోటో దిగాలనంటే ఇక అది రేవంత్ రెడ్డికే సాధ్యం, రేవంత్ రెడ్డి ఫ్యామిలీకే సాధ్యం. ఎంత మంది ఫోటో దిగుతుండొచ్చు మరి ఆయన తోటి, మెస్సీ తోటి? ఎవరు దిగుతారు సార్? సామాన్యులు దిగుతారా? మీరు సామాన్యులుగా రాజకీయ నాయకురాలని కాదు, నేను సామాన్యంగా మాట్లాడాలి. మీరు దిగుతారా? మీకు ఈ స్టూడియో ఉంది, అన్నీ ఉన్నాయి, మీరు దిగుతారా? 10 లక్షలు ఇచ్చి ఒక్క ఫోటో? నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మెస్సీ ఎవరో తెలియదు. నాకు పర్సనల్ గా అయితే పరిచయం లేదు. మీకు పర్సనల్ గా పరిచయం లేదు, మాకు కూడా లేదు. ఖాళీ ఫుట్బాల్ ప్లేయర్ అని తెలుసు అంతేగాని ఆయన మన రాష్ట్రంలో ఎంతమందికి తెలుసు సార్? ఎంతమందికి తెలుసు మెస్సీ అనే ఒక వ్యక్తి? ఎంతమందికి తెలుసు? ఫుట్బాల్ చూస్తారు కానీ అంత క్రికెట్ కే అట్రాక్టివ్. క్రికెట్ టీమ్స్ పేరు చెప్పమంటే టకటగా చెప్తారు మన పిల్లలు. ఫుట్బాల్ పిల్లర్ల పేర్లు చెప్పగలుగుతారా? ఎందుకు ఇదంతా దుబారా ఖర్చు? అంతేగా, దాన్ని తెప్పించి ఇంకేం లేదు. ఏంటంటే ఇంకోటి, ఈయనకి మన రేవంత్ రెడ్డి గారు ఒక రాగానే అభివృద్ధి చేసిండు అని అంటే ఏం అభివృద్ధి చేసిండంటే మన పేదల గుడిసెలు గులగొట్టడు. సాటర్డే సండే ఒక టార్గెట్ పెట్టుకొని
పేదల గుడిసెలు గులగొట్టు. దాంట్లో అది చేస్తే ఆయనకేం ప్రాఫిట్? ప్రాఫిట్ ఏంటంటే ఆయన రియల్ ఎస్టేట్ బ్రెయిన్ సార్. ఆయన రియల్ ఎస్టేట్ బ్రెయిన్ రియల్ ఎస్టేట్ లాగానే ఆలోచిస్తాడు. ఇప్పుడు మీరు చూసినట్టయితే సరే ఏం లాభము అని అంటారు. నిజంగా ఆయన న్యాయంగా ఉంటే ఇదే వాళ్ళ అన్న తిరుపతి రెడ్డికి నోటీస్ ఇచ్చిండు. నోటీస్ 1 month నోటీస్ ఇచ్చిండు. అది అయిపోయి కూడా 1 year అయిపోయింది. నోటీస్ ఇచ్చినాక ఎన్ఓసి ఎట్లా ఇస్తారు? FTL ల్యాండ్కు గులగొట్టండి మీరు. నిజంగా పేద ప్రజలకు ఎట్లుంటుందో మీ ఫ్యామిలీకి కూడా అదే ఉంటది అని అంటే 100% మీ అన్న ఇల్లు గుల్లగొట్టాలా? మీరు అదెందుకు గుల్లగొడతలేరు? ఇప్పుడు ఈ పాయింట్ ఎవరు రేస్ చేస్తలేరు. ఎందుకంటే ఆయనకి ఎన్ఓసి పోయింది. అడ్వకేట్స్ చెప్పారు లేదు మేడం ఎన్ఓసి పోయింది. మరి తాండ్ర మేఘన్ గారు ఏం చేస్తున్నారు? మరి మీరు ఎందుకు దీన్ని చేస్తలేరు? నేను ప్రతి నా స్టేట్మెంట్ లో నేను 100% తీస్తాను సార్. మరి మీరు పోయేసి ఒక కంప్లైంట్ లెటర్ మన హైడ్రా చీఫ్ కి ఇవ్వచ్చు కదా? ఈ హైడ్రా చీఫ్ ఆయన మొత్తం ఎవ్వరు ఏం చెప్పినా గానీ ఆయన చేయాల్సింది ఏంది అక్కడికి వెళ్ళే చేస్తాడు. కానీ మేము చెప్పినా గానీ చెత్త పుట్టిలా పడుతుంది. కానీ ఆ దాన్ని యాక్షన్ తీసుకునేంత ధైర్యం ఆయనకుందా? తిరుపతి రెడ్డి దగ్గరికి పోయేంత ధైర్యం ఉందా? ఆయన ఒక కేవలం చీఫ్ మినిస్టర్ అన్న అంతే గాని చీఫ్ మినిస్టర్ కంటే ఎక్కువ కాంగ్రెస్ పార్టీలో ఎవరన్నా పోతారా? ఎవరన్నా అడుగుతారా? మాట్లాడతారా? మేము మాట్లాడతాం. ఒక లాస్ట్ ఒక మీడియా వాళ్ళే వెళ్తుంటేనే బాన్సర్లను పెట్టుకొని నానా రచ్చ చేసింది. బాన్సర్లు ఎందుకంటే ఆయన బాన్సర్లు ఎందుకు ఆయనకు? తిరుపతి చెప్పాలి మీరే దాని ఆన్సర్ ఎందుకు? క్వశ్చన్ మీదే ఆన్సర్ మీదే ఉండాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి అల్లునికి బాన్సర్లు ఉండాలా, బిడ్డకు బాన్సర్లు ఉండాలా, మన అన్నకు బాన్సర్లు ఉండాలా, తమ్మునికి బాన్సర్లు. ఖర్చు పెట్టుకునే స్తోమత ఉంది, పెట్టుకున్నారు. ఎక్కడికి వెళ్ళి ఉందండి? వాళ్ళకి స్తోమత ఉంది. 150 రూపాయలతోటి హైదరాబాద్ కు వచ్చిన మన కాలకేయుడు రేవంత్ రెడ్డి గారు ఇక ఆయన కాలకేయుడు తోటి పోల్చాలి. మీకు చెప్పిండ 150 రూపాయలతో ఆయన ఎన్నో సార్లు స్టేట్మెంట్ ఇచ్చింది కదా సార్. 150 రూపాయలతోటి నేను హైదరాబాద్ కు వచ్చినా అన్నాడు. మీరు చూడండి ఒకసారి. బ్యాలెన్స్ పైసలు ఊర్లు ఉన్నాయేమో. బ్యాలెన్స్ పైసలు మళ్ళీ అప్పుడు ఎందుకు పెట్టుకోలేరు సార్ బాన్సర్? సరిపోతాయి అని చెప్పేసి అప్పుడు బాన్సర్లను ఎందుకు పెట్టుకోలేరు? ఇప్పుడు అవసరం కాబట్టి ఇప్పుడు పెట్టుకున్నాడు. తిరుపతి రెడ్డికి ఒక జెడ్పీటీ కాదు, ఒక వార్డు మెంబర్ కాదు, ఏం కాదు. తిరుపతి రెడ్డికి అంత ఒక ఇయ్యడం ఏంది? ఇంకోటి వాళ్ళ తమ్ముడికి క్యాన్ ఇయ్యడం ఏంది? వాళ్ళేంది? ఈయన సీఎం ఓకే, ఈయన ఫ్యామిలీ ఓకే, వీళ్ళిద్దరు డిసిజన్ కాంగ్రెస్ లో ఏం నడుస్తుంది? ఇప్పుడు మొన్న వాళ్ళని తీసుకొచ్చి టూరిజం కోసం అని 250 కోట్లు ఖర్చు పెట్టినప్పుడు చీఫ్ గెస్ట్ తిరుపతి రెడ్డి ఉండేది. ఆయన ఎందుకు వస్తాడు? లేరా? ఎవరు లేరా? మన రాష్ట్రంలో ఏ నాయకులు లేరా? చీఫ్ గెస్ట్ గా వాళ్ళని పిలవాలి. మీ దాంట్లోనే ఉన్నారు కదా. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు మీరు చూడండి, మొత్తం కాంగ్రెస్ సీనియర్ కరుడు గట్టి నాయకులను ఎంత తొక్కి ఢిల్లీకి సంచులు మోసి పదవి తెచ్చుకుండు. కేవలం కుటుంబం నడపాలా, కుటుంబాన్ని సేవ్ చేసుకోవాలా, కుటుంబంలోనే పైకి రావాలన్న ఒక నినాదంతో పేద ప్రజలకు ఏదైనా కావాలా, పేద ప్రజలను ఏదైనా మంచి చేయాలన్న ఉద్దేశం అయితే అది కాదు. అది వేస్ట్ సార్. అది చెప్తున్నా, ఎంత మాట్లాడినా మేము 2 ఏళ్ళు మాట్లాడాల్సింది అంతే కానీ పోట్లాడాల్సిందే. 100% ప్రజల పక్షాన వాయిస్ ఆగదు, మేము ఆగము, కొట్లాడుతూనే ఉంటాం. కానీ ఏంది అని అంటే ఇక 2 ఏళ్ళు వాళ్ళకి నడుస్తుంది, నడవనిస్తాం. ఓకే అండి, మేఘ్నా గారు థ్యాంక్స్ అలాట్ మా స్టూడియోకి వచ్చినందుకు. విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండి.